శనార్థులు పబ్లిక్ డిజిటల్ తీసేందుకు అందరు వచ్చేసిల్లా జల్దీనే వచ్చిల్లు నాకంటే ముందునే. చలో టు ది పాయింట్లో ఒక మంచి ముచ్చట పట్టుకొచ్చిన. ముచ్చట ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు అమలు చేసిండు కదుల్లా. అది మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. ఓ వెన్నెల తెలిసిన ముచ్చట మళ్ళీ ఎందుకు చెప్తున్నావు అని అంటారా? రాగుండ్రి జరంత ఆవేశపడకుండ్రి, ఇక ముచ్చట కాడికి వస్తున్నా. అందులో కొన్ని హామీలు అమలైనాయి, ఇంకా కొన్ని హామీలు మెల్లిమెల్లిగా అమలు చేస్తున్నారు కదా. రైతు బంధు కోసం అయితే రైతులు మస్తుగా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధు జల్దీనే ఇస్తామన్నారు కదా. గదాని మీద ఇప్పుడు బాగా చర్చలు అవుతున్నాయి. కౌలు రైతులకు ఏమో సంవత్సరానికేమో ఎకరానికి 15,000 చొప్పున ఇస్తామని అన్నారు కదా. ఇక గట్లనే రైతు కూలీలకు కూడా ఎకరానికి 12,000 చొప్పున ఇస్తామని ప్రకటించింది కదా కాంగ్రెస్ ప్రభుత్వం. తీరా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ పథకాన్ని ఇంకా అమలు చేయలేకపోయింది అని రైతన్నలు కూడా అనబట్టే. అందరికీ తెలుసు కదా, ఎందుకంటే రైతు అకౌంట్లో డబ్బులు పడితేనేమో అమలు అయినట్టు, పడకపోతేనేమో అమలు కానట్టు అని వాళ్ళు అనబట్టే. గిట్లుందులాగా ముచ్చట. అయితే కొంతమందికి రైతు బంధు పడింది కదా, అది కేవలం గత సంవత్సరంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తున్నారు అని రైతన్నరు అంటున్నారులా. ఇక వాళ్ళకి ఏమనిపిస్తే గదే అంటున్నారు. ఎందుకంటే రైతు బంధు పడితే ఇప్పుడు మస్తు పనులు ఉంటాయి కదా, పొలం అన్నప్పుడు, చేను అన్నప్పుడు. ఇక మందులో కూలోళ్ళకు డబ్బులు ఇచ్చడో దేనికో దానికి డబ్బులు ఉపయోగపడతాయి అని వాళ్ళు అల్లర పడబట్టే. ఇంకా చాలా మందికి రైతు బంధు రాలేదట రైతన్నలు అంటున్నారు. ఇప్పుడు రైతు బంధు పడితే ఇప్పుడు ఎవరికైనా ఆశ ఉంటుంది కదుల్లా, పత్తికో చేనుకో వరేసినా కానీ నాట్లు పెట్టడానికి కూలోళ్ళు వస్తారు కదా, వాళ్ళకి పైసలు ఇయ్యంది రారాయే, పైసలు ఇచ్చేదాకా ఓరాయే. గట్లున్నది రైతన్నల గోస, చెప్పవశం కాదు. ఈ రైతు బంధు జల్లిన పడితే మంచిగుండు అని అంటున్నారు రైతన్నలు.